హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సండే ఈవినింగు పానీపూరి తినడానికని పిల్లలతో బయటకు వచ్చామండి. మేము రెగ్యులర్గా ఒక పానీపూరి బండి దగ్గర అయితే పానీపూరి తింటాము. అక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మేము వచ్చేసరికి లేట్ అవ్వడం వలన అక్కడ పానీపూరి అయితే అయిపోయింది. సరేలే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళాము తినడానికని. అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి ఒక్క ప్లేట్ ఆర్డర్ చేసాము. ఒక ప్లేట్ అయితే తను ఇచ్చిన తర్వాత అందరం ఒక ప్లేట్తోనే టేస్ట్ అయితే చేశారు. పిల్లలకైతే నచ్చలేదు, వద్దని చెప్పేశారు. సరేలే బయటికి ఎలాగో వచ్చాము కదా, పానీపూరి ఇంకా చోట ఎక్కడైనా ఉంటుందేమో చూసాము, దొరకలేదు. ఇంకా రిటర్న్ అవుతుంటే ఇక్కడ బీరకాయలు అయితే కనిపించాయి. నేనైతే 1 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను. మా పాప పానీపూరి లేకపోయినా కానీ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళేసి మంచూరియా అయితే తిందామని చెప్పేసి అడిగిందండి. సర్లే అని చెప్పేసి అందరం బైక్లో మళ్ళీ రిటర్న్ అయ్యాము. మేము ఎప్పుడూ ఒక దగ్గర తింటాము, ఎగ్ పఫ్స్ అయితే తింటామండి అక్కడ. బట్ మంచూరియా ఎలా ఉంటుందో ఏమో, సరే టేస్ట్ చేద్దాం కదా అని వచ్చాము. నలుగురం అయితే ఒకటే బైక్లో వస్తున్నాము. రిత్విక్, రిషిక, మా చెల్లి, నేను. పిల్లలైతే దిగి ఎంటర్ అవుతున్నారు లోపలికి. నేనైతే బండి పార్క్ చేస్తున్నాను. మా అందరినీ మా చెల్లి వీడియో తీస్తుంది. అందరం అయితే లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మంచూరియా వచ్చేసి ఒక ప్లేట్ 100 రూపీస్ అన్నారు. సర్లేని ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసాము. ఇంక అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ఆర్డర్ అయితే రాలేదు. మా బాబు అయితే షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పేసి మొబైల్ తీసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ పెద్ద పెద్ద చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నిటిని వీడియో తీయడానికి అయితే వెళ్ళాడు. వీడియో తీస్తూ వాటిని చూసిన తర్వాత ఆగుతారా, చూసిన ప్రతి ఐటెం కావాలని అడుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళు అడిగే చిన్న చాక్లెట్లు ఉండవు, మినిమం 100 రూపీస్ ఎబోనే ఉంటాయి. అటువంటి ఇప్పిస్తేనే. ఐస్ క్రీమ్స్ చూస్తే ఐస్ క్రీమ్స్, ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళాడండి. కూల్ డ్రింక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే చూడండి, మీకు కూడా కనిపిస్తుంది, గోలీ సోడా ఒకటి కనిపిస్తుంది. ఆ గోలీ సోడా అయితే ఇద్దరు కావాలని చెప్పేసి అడిగారు. మొత్తానికైతే వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు. ఇంట్లో ఉన్నంతసేపు మన మాట వింటారు, కానీ బయటకు వచ్చాము అంటే మన మాట అయితే అసలు వినరు. చూసారు కదా గోలీ సోడా, ఆ గోలీ సోడా మొత్తానికి టేస్ట్ చేసే వెళ్తామన్నారు ఇంటికైతే. మాకైతే మంచూరియా వచ్చింది, దాని టేస్ట్ అయితే చూసాము. మా బాబు మంచూరియా వచ్చిన తర్వాత నాకు మంచూరియా వద్దు, ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. సర్లే ఇది టేస్ట్ చేయంటే నాకు అది వద్దు, నాకు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తేనే అన్నాడు. మేమైతే తిన్నాము. మంచూరియా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మా బాబు అయితే మంచూరియా తినలేదు, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. హాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది. మళ్ళీ దీన్ని అయితే ఇద్దరు పిల్లలు తిన్నారు. మా పాప ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా బాగుంది, ఇక్కడ టేస్ట్ చేస్తే బాగున్నాయి కదా, నాకు నూడిల్స్ ఆర్డర్ చేయ మమ్మీ అని అడిగింది. సర్లే కదా అని నూడిల్స్ ఆర్డర్ చేసాము. నూడిల్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడ ఎగ్ పఫ్సే తింటాం కానీ ఎప్పుడు ఇవి తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఎంత టేస్ట్ ఉన్నా కానీ బయట ఫుడ్డే కదా, దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. మా పాప నూడిల్స్ తింటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.